యాకుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవోభవ. ఇప్పుడు పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాము. ఇందులో ప్రతిసారి చెప్పుకుంటున్నట్టు కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. కొంచెం శ్రద్ధగా వింటే మీ రాశులవి గుర్తుగా ఉంటాయి. మీనరాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ముందుగా ఈ మీనరాశిలోనికి ఏ నక్షత్రాలు ఏ పాదాల వారు వస్తారు అనేది ముందుగా తెలుసుకుందాము. ఇక్కడ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ మీనరాశిలోనికి చెందుతారు. కాబట్టి ఇక్కడ వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11. బాగుంది కదా. అలాగే రాజపూజ్యం 7, అవమానం 2. ఇది కూడా బాగుంది, వినడానికి బాగుంది. ఈ రాశి వారికి గురుడు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు మిథున రాశి యందు, అనంతరం కర్కాటక రాశి యందు అక్కడ సంచరించి తదుపరి సింహంలోనికి వెళ్ళి అక్కడ వక్రం చెంది మరలా తిరిగి ఆయన కర్కాటకంలో రావడం జరుగుతుంది. అంటే 4 సార్లు చలనం జరుగుతున్నది. అయితే ఇక్కడ కర్కాటక రాశిలోకి వచ్చాక రజితమూర్తిగా మాత్రం ఉంటున్నారు. కాబట్టి రజితమూర్తి కాబట్టి కొంతవరకు కర్కాటకంలో ఉన్న కాలం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పంచమ స్థానం అవుతుంది కాబట్టి మీనరాశికి. ఓకే. శని ఈ సంవత్సరం అంతా జన్మస్థానం ఉంది. మీనరాశి ఎందు సువర్ణమూర్తి. మరి జన్మంలో శని అంటే అది ఏలినాటి శని. కానీ చాలా ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి శారీరకంగా, ఆరోగ్యపరంగా. కానీ ఇక్కడ ఈయన సువర్ణమూర్తిగా ఉన్న కారణంగా కొంచెం దాని యొక్క ప్రభావం చాలా తగ్గుతుంది. సగం ఫలితాన్ని, చెడు ఫలితాన్ని కూడా సగం ఇస్తారు ఈయన సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి. ఈ విధమైన ఫలితాలని శని చెప్పుకోవాలి. ఇక రాహు సంవత్సరాది లగాయతు కుంభరాశి యందు, తదుపరి 5వ తారీఖు డిసెంబర్ నెల 2026 నుండి ఆయన లాభస్థానం అయినటువంటి మకరంలోను సువర్ణమూర్తిగా, ఆయన కూడా అక్కడ లాభస్థానంలో కూడా సువర్ణమూర్తిగా ఉన్న కారణంగా మరింత సుఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఈ మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నది. అలాగే కేతు గ్రహం తీసుకున్నట్టయితే సంవత్సరాది లగాయతు సింహరాశిలో ఉంటారు. తదుపరి 5వ తారీఖు డిసెంబర్ నెల 2026 లగాయతు పంచమ స్థానమైన కర్కాటకంలో రజితమూర్తిగా సంచరిస్తారు. మరి రజితమూర్తిగా కాబట్టి ఇక్కడ మనం 5వ స్థానంలో ఆయన కొంచెం సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని పెడతారు. కానీ రజితమూర్తి కాబట్టి అంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కొంత మాత్రమే పెడతారు. ఇది మనం గమనించుకోవాల్సి ఉన్నది. ఇకపోతే ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉన్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలంటే ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఫలితాలన్నీ కూడా ఉంటాయి. ధనాదాయానికి లోటు ఉండదు. అలాగే కానీ దానికి తగిన ఖర్చు కూడా ఎమ్మటే ఉంటుంది. గృహంలో వివాహ శుభకార్యాలు ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. భార్యాభర్తలు వృత్తి వ్యాపారాల్లో కూడా బాగా లాభిస్తారు. అలాగే విద్యార్థులకు కనుక మనం తీసుకున్నట్టయితే వారికి మరుపు, జ్ఞాపక శక్తి తగ్గడము, ఊహించినన్ని మార్కులు రాకపోవడము జరుగుతుంది. ఏదేమైనా పాస్ అవుతారు. ర్యాంకులు రావడం కొంచెం కష్టం, కానీ ఈ జ్ఞాపక శక్తి తగ్గటము, అలాగే మరుపు రావటం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఇక ఉద్యోగస్తులకి తీసుకున్నట్టయితే మంచి అవకాశాలు వస్తాయి. అనుకూలమైనటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ రావడం ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యవసాయదారులు తీసుకున్నట్టయితే పంటలు బాగా పండుతాయి, విపరీతమైన లాభాలు వస్తాయి, పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి. పళ్ళ తోటలు, చేపల చెరువులు అట్లాంటి వారికి బాగా ఎక్కువ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పళ్ళ తోటల వారికి చెరువులు, అదే చేప పంట అంటారు కదండి, చేపలు, రొయ్య ఇట్లాంటి వాటికి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలలో అంటే కొనటం అమ్మటం ద్వారా వీరికి ధనాదాయం చాలా బాగుంటుంది. సిమెంటు,
పెయింట్లు, శానిటరీ, బిల్డింగ్ మెటీరియల్స్, ఇవన్నీ ఆయిల్ వ్యాపారస్తులు విశేషమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కళాకారులను కనుక తీసుకున్నట్టయితే అంటే యాక్టర్స్, అంటే సినిమాకి సంబంధించి ఓన్లీ నటనే కాదండి, పాటలు రాసేవాళ్ళు ఉంటారు, కెమెరామెన్ ఉంటాడు, అందులో కూడా రకరకాల విభాగాలు చాలామంది ఉన్నాయి. ఓ సినిమా తీయాలంటే కూడా చాలామంది ఈ కళాకారులు అవసరపడుతూ ఉంటారు. దాని మీద వందల మంది, వేల మంది జీవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కొంత మంచి అవకాశాలే ఉన్నాయి. వాళ్ళకి కూడా ప్రతిభకు తగిన గుర్తింపు, వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్కి ఒక ఐడెంటిఫికేషన్ అనేది మనకు దొరుకుతుంది. ధనాదాయానికి ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. టాలెంట్ అయితే చూపిస్తారు, కానీ వెంటనే మీకు రెమ్యూనరేషన్ పెరగదు. మీకు మీ టాలెంట్ గుర్తించే మీద ఆటోమేటిక్గా అవి వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ఇక కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. అటువంటి వాళ్ళకి కూడా అన్ని రకాలుగా బాగుంటుంది. పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు కూడా మనకి ఆ కాంపిటీషన్లో రావాలి. వీళ్ళందరూ ముందుగా మనకి వేస్తారు కదా, ఇడ్డేస్తారు. దానిలో వాడు తక్కువ ఎవరైతే వేస్తారో వాళ్ళకే వస్తూ ఉంటుంది. అది కూడా పెద్ద ప్రతిదీ కాంపిటీషన్ అండి ప్రపంచంలో ఈరోజు. అటువంటి అక్కడ వీళ్ళకి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ రాశి వారికి గ్రహాల అనుకూలతోటి లాభాలు పొందుతారు. సకాలంలో కాంట్రాక్ట్ దక్కించుకోవడం ఒక పని అయితే, దాన్ని సకాలంలో వాళ్ళు చెప్పిన టైంలో పూర్తి చేసి ఇవ్వడం అనేది మరొకంత కష్టమైనటువంటి పని. ఈ విధంగా చేయటం వల్ల వారికి బిల్లులు కూడా సకాలంలో రావటము, వీరికి లాభాలు రావటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చేత మంచి లాభాలు పొందగలుగుతారు కాంట్రాక్ట్ పనులు చేసేవాళ్ళు కూడా. ఇక రాజకీయ నాయకుల గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే, వాళ్ళు పదవిని నిలబెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. వాగ్దానాలను నిలబెట్టుకోవాలి, ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ మీరు ఈవేళ చేస్తాను పై వెంటనే చేయలేరు. మీరు పదవి వెంటనే ఏం చేయలేరు కదా. కొంచెం మరి పై వాళ్ళని వెళ్ళి ప్రసాదం చేసుకోవాలి, అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలి, వీళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆ పని పూర్తి చేసి చూపించాలి. ఇన్ని కష్టాలు ఉన్నాయి. వాళ్ళకి బయట నుంచి చాలా సులువుగా మాట్లాడేసుకుంటాం, ఏ పని చేయాలన్నా ఎవరి గురించి అయినా. కానీ మరి పనిలోకి దిగిన వాడికి అందులోనే ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాజకీయ నాయకులు కూడా హైకమాండ్ అని ఒకటి ఉంటుంది. మనం చెప్పే వాటికి, మనం చేసే వాటికి పొంతలు కుదరదు. మనం చెప్పిన మాట ఏమైందని వాడు ఆలోచించడు, వాడు చెప్పిన మాట మనం వినాలి. మనం పోటీకి నిలబడినప్పుడు ఇష్టం వచ్చిన వాగ్దానం ఇచ్చేయంటాడు. తీరా గెలిచాక వాడు అక్కడి నుంచి వాడు పలకడం, వీడు మనకు పలకడం, ఎవరికెవడో పలకడం. ఈ విధంగా అన్ని రకాలు అందులో ఉండే సాధక వర్గాలు దానిలో ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే పనులు కొంచెం లేట్గా అయినా వాళ్ళు చేస్తారు, ప్రజల మధ్యలో ఉంటారు కాబట్టి పర్వాలేదు. అలాగే ఈ రాశి స్త్రీలకి కూడా ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగం చేసే వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. శరీర శ్రమ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే సంతాన రీత్యా కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, చికాకులుగా ఉంటూ ఉంటాయి. ఆలస్యంగా ఉద్యోగం వచ్చడం రావటం వల్ల వివాహాది శుభకార్యాలు నెరవేర్చడం కూడా జరుగుతూ ఉంటుంది. ఉద్యోగాలు ఆలస్యంగా రావటము, వివాహం శుభకార్యాలు జరగడం లేట్ అవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు మొత్తంగా శని రాహువులకి జపాలు దానాలు చేసుకోవటం మంచిది. అలాగే మందేశ్వరుడు అంటే మందపల్లి అని ఉంటుంది ఈస్ట్ గోదావరి జిల్లాలో. అక్కడ ఒక ప్రసిద్ధమైనటువంటి, ఇప్పుడు మనం వింటున్న వాటిలో శనికి సంబంధించినటువంటి శని శంగనాపూరు మరోటి కాదండి. నా చిన్నప్పటి నుంచి ప్రసిద్ధి చెందినటువంటిది మందపల్లిలో ఉన్నటువంటి మందేశ్వరుడు శని భగవానుడు. ఆయనకి అభిషేకం చేయడం ఆ రోజుల్లో అదొకటే గొప్ప. ఇది తర్వాత కాలంలో వచ్చినవేనండి ఇవన్నీ కూడా. ఎప్పుడు అంటే చారిత్రాత్మకంగా పౌరాణికంగా ఎప్పటి నుంచి ఉన్నాయో తెలియదు. కానీ మొత్తం మీద ఆనాడు మనం శని భగవాను యొక్క గుడి అంటే మందపల్లె మనం విన్నటువంటిది. కాబట్టి అక్కడ అలాంటి దగ్గరికి వెళ్ళి చేసుకోవటం, ఎందుకంటే జన్మలో శని కదండి, అందుచేత ఇది ఒక సూచనగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది 7.5లోకి వచ్చినటువంటిది, అందులోని జన్మంలోను. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకోవటం చాలా మంచిదండి. అలాగే రాహు కేతులు అన్నారు కదా, మణి దీపవరణ, సౌందర్యలహరి ఇట్లాంటివి చదవటం వల్ల, గోపూజ ఇట్లాంటివి చేయటం వల్ల అమ్మవారికి సంబంధించినటువంటి ఏది చేసినప్పటికీ రాహుకి ఆ దోషాలు తొలగించడానికి ఉపయోగపడుతుంటాయి. కాబట్టి నిత్యము కూడా మీరు ఇవి చేసుకుంటూ ఉండండి. నవగ్రహ జపాలు మాత్రం మారవద్దు. ఈ విధంగా చేస్తే మీకు సకల శుభాలు చేకూరుతాయి. శుభం భూయాత్.